ఫేస్‌బుక్‌లో అన్‌ఒరిజినల్ కంటెంట్ తోని ఇన్ స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ టూల్ అనేది టోటల్‌గా రిస్ట్రిక్షన్ అయిపోయింది. ఇలా రిస్ట్రిక్షన్ అయిపోయిన మానిటైజేషన్‌ని మనం తిరిగి మానిటైజేషన్ చేసుకోవడం ఎలాగా? అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? మళ్ళీ తిరిగి మానిటైజేషన్ అవుతుందా లేదా? అనేది మనము ఇంతకు ముందుకు ఒక వీడియోలో తెలుగు బాబు అనే వీడియోలో వాళ్ళ అకౌంట్‌ని మనము క్లియర్‌గా చూపాము. సో, వాళ్ళకి గూడా ఈ అన్‌ఒరిజినల్ కంటెంట్ అనే ప్రాబ్లమ్ తరపునే ఇన్ స్ట్రీమ్ మానిటైజేషన్ అనేది టోటల్‌గా రిస్ట్రిక్షన్ అయిపోయింది. సో, ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? దాన్ని మనం ఎలా తీసేసుకోవాలి? దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేదైతే మనం క్లియర్‌గా ఈ వీడియోలో చూపించాము. మరి ఆ వీడియోలో చూపించిన తర్వాత ఈ వీడియో ఎందుకనంటే, మరి ఆ ప్రాసెస్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మన అకౌంట్ ఇన్‌స్ట్రీమార్ట్ మానిటైజేషన్ అనేది వచ్చిందా? రాలేదా? ఒకవేళ రావడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఆ లోపల మనం ఎలా ఉండాలి? అనేది ఈ వీడియోలో మీకు నేనైతే క్లారిటీ ఇస్తాను. సో, వీళ్ళు మనకైతే స్టార్టింగ్ అయితే ఇదే ప్రాబ్లమ్‌తోని వీళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యారు. మానిటైజేషన్ రిస్ట్రిక్షన్ అయిపోయింది ఇన్‌స్ట్రీమార్ట్ అన్‌ఒరిజినల్ కంటెంట్ తరపున అని. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పింది మాత్రం వింటే మాత్రం చాలా హైలైట్. ఏంటి వీళ్ళ ఓన్ వీడియోస్ పెట్టిన తర్వాత గూడా వీళ్ళకు అన్‌ఒరిజినల్ కంటెంట్ అనే ప్రాబ్లమ్ వచ్చేసింది. సో, ఈ ప్రాబ్లమ్ వస్తే ప్రాసెస్ ఏంటిది అనేదైతే ఆ వీడియో మీరు చూసిందనుకోండి, ఏం చేయాలి అనేదైతే మీకు క్లారిటీ వస్తది. అలా చేసిన తర్వాత మనం ఎన్ని రోజుల వరకి వెయిట్ జేయాలి? మళ్ళీ తిరిగి మనం మానిటైజేషన్ రావడానికి అనేది చూద్దాము. సో, దాని తర్వాతనైతే మనకు తిరిగి అయితే మాత్రం మనమైతే స్టార్టింగ్ వీళ్ళ అకౌంట్ తీసుకున్నదైతే జనవరి 13కి మనం అకౌంట్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత వీళ్ళు 20కి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అనేది ఇన్‌స్ట్రీమార్ట్ మానిటైజేషన్ దగ్గర ఇక్కడ మనకి ఇయర్‌రింగ్స్ చూపిస్తారు కదా! ఈ ఫోటో అయితే మనకి సెండ్ చేసిర్రు. నార్మల్‌గా అయితే ఇక్కడ మనకి ప్రాబ్లమ్ రిస్ట్రిక్టెడ్ మానిటైజేషన్ అని చూపిస్తది. ఇయర్‌రింగ్స్ రిస్ట్రిక్టెడ్ అయినాయి అని కూడా మనకి చూపిస్తది. కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి ఇన్ స్ట్రీమ్ యాడ్ అనేది చూపించి దాని ఇయర్‌రింగ్స్ అనేవి కూడా మనకి చూపిస్తున్నాయి. సో, మనకి ఎంత ఒక 1 వీక్ టైం అనేది పట్టింది. ఇక్కడ వీళ్ళ వీడియోస్ వీళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి అందులో ఉన్న వీళ్ళ వీడియోస్‌ని కౌంటింగ్‌ని బట్టి వీళ్ళకైతే జస్ట్ 1 వీక్‌లోనే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. మరి ఒకవేళ 1 వీక్ ఎబోవ్ అయింది 10 డేస్, 15 డేస్ ఇలా అయినా కూడా మాకు ఇంకా తిరిగి మానిటైజేషన్ రావట్లేదు అనంటే అక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మీరు ఏం పొరపాటు చేసిర్రు? ఏ పొరపాటు చేయడం వల్ల మీకు అన్‌ఒరిజినల్ కంటెంట్ అని వచ్చింది అనేది మీరు క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ టోటల్‌గా వీళ్ళ ఓన్ కంటెంట్ కాబట్టి వీళ్ళకి తొందరగా ఆ ప్రాబ్లమ్ అనేది పోయింది. కానీ చాలామంది ఏం చేస్తారు? అదర్ కంటెంట్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎక్కువ టైం అనేది పట్టే ఛాన్స్ ఉంటుంది. సో, ఎక్కువ టైం అయినా కూడా మీరు ఆ ఎక్కువ టైం పట్టకుండా ఉండి తొందరగా సాల్వ్ కావాలి అనంటే మీరు మీ ఓన్ కంటెంట్ వీడియోస్ అనేది రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. ఇలా కనీసంగా డైలీ ఒక వీడియో అయినా సరే రీల్స్ గురించి కాదండి. ఇక్కడ ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని అంటే లాంగ్ వీడియోస్ తరపున డైలీ 1 వీడియో మీరు కంపల్సరీ అప్‌లోడ్ చేస్తూ ఉండాలి. అది కూడా ఇప్పుడు ఈ అన్‌ఒరిజినల్ కంటెంట్ ఎందుకు వచ్చింది అనేది ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! ఆ మిస్టేక్స్ అనేది మీరు మళ్ళీ రిపీట్ చేయకుండా వీడియోస్ అప్‌లోడ్ చేసిల్లు అని అంటే అప్పుడు మీకు 15 డేస్ ఎబోవ్ అయితే అస్సలు దాటదు. అది మీ వీడియోస్ మరీ ఎక్కువగా ఉన్నాయి అని అంటే లెంత్ ఎక్కువ పడుతుంది కానీ అంతకు మించి మాత్రము ఈ 15 డేస్ ఎబోవ్ అనేది అస్సలే ప్రాబ్లమ్ అనేది పడకుండా సింపుల్‌గా మీకు మళ్ళీ తిరిగి మీ అకౌంట్ ఇన్‌స్ట్రీమార్ట్ మానిటైజేషన్ అనేది సెటప్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి ప్రాబ్లమ్ ఎందుకు వచ్చింది? దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే ప్రాసెస్‌ని డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఉంటది. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి.